హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు స్టార్ జే మనం న్యూస్. మీ అందరి ఆధారమాలు మా మీద ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ ఏం జరిగిన ప్రతి న్యూస్ క్షణాలు మీ ముందుకు అందిస్తున్న స్టార్ జే మనం న్యూస్ ఈరోజు కొత్తగా వినూత్నంగా మరో ప్రయోగం చేయబోతుంది. అదేంటంటే సోమందేపల్లి మండల కేంద్రంలో దశాలు మారినా తరాలు మారినా కూడా మారనేది ఎస్సీ కాలనీకి సంబంధించిన అభివృద్ధి కావచ్చు, నేతాజీ నగర్కి దీని అభివృద్ధి కావచ్చు. దాంట్లో ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రతి చోట అభివృద్ధి పనులు జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇటు చూసినా మారుమూల ప్రాంతాల నుంచి మారుమూల గ్రామాల వరకు రోడ్లు పెడుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా సోమందేపల్లి మండల కేంద్రంలో రాష్ట్ర మంత్రి సబితమ్మ గారి ఆదేశాల మేరకు సోమందేపల్లి గ్రామానికి చెందిన 137 బూత్ కన్వీనర్, తెలుగుదేశం పార్టీ నాయకుడు పిట్టా సజ్జరాయుడు సోమందేపల్లి మండల కేంద్రంలోని పక్కన ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. అయితే నేతాజీ నగర్, ముఖ్యంగా నేతాజీ నగర్ ఎస్సీ కాలనీకి నూతన రోడ్లు వేసి మనం చూస్తున్నాం. రోడ్లు కూడా ఎంత బాగా సుందరంగా ఉన్నాయి. ఇక్కడ అంతా పీటీ రోడ్లు వేసారు. దాదాపుగా అంటే 350 నుంచి 380 వరకు మీటర్ల రోడ్డు వస్తున్నాం. 4 వైపుల తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం వైపు 4 వైపులు కూడా ఎంతో సర్వంగా సుందరంగా డ్రైనేజీతో పాటు ఎంతో ఖర్చు పెట్టేసి రోడ్లు వేస్తున్నారు. ఈ రోడ్లు ఎక్కడి నుంచి ఎంతవరకు వేస్తున్నారు, ఎంతవరకు నాణ్యత ఉంది, దాని గురించి ఏంటి విషయాలు అని చెప్పి మన రోడ్డు వేయిస్తున్న పిట్టా సజ్జరాయుడితో మనం మాట్లాడుకుందాం. నా నమస్కారం. నమస్కారం మీడియా మిత్రులందరికీ నమస్కారము. ఈ రోడ్డు గురించి మాకు గురించి ఏంటి? ఈ రోడ్డు గురించి ఎంతోమంది నాయకులు వచ్చి పోయారు. ఇక్కడ నేతాజీ నగర్ ఎస్సీ కాలనీలో ఎవరు కూడా ఇంతవరకు పట్టించుకోలేదు. మన దళితులుండే కాలనీ ఇది. మనకి అభివృద్ధి కావాలని మేడంతో, నమస్కారం మేడం గారికి చేతులెత్తి మొక్కల్లా, మేడంకి చెప్పి మేము తీసుకొని వచ్చి 137 బూత్ కన్వీనర్గా నేను 30 ఏళ్ళ నుండి తెలుగుదేశంలోనే పార్టీలో పనిచేస్తున్నాను. బయటాల రవితో కూడా అప్పటి కూడా అంతకుముందు నుండి కూడా మేము పనిచేసినాము. మేడం వాళ్ళ ఆయనతో కూడా మేము పనిచేసినాము. కానీ ఈరోజు మేడంకి ధన్యవాదాలు. మాకి అడిగితేనే 2-3 నెలల్లో మాకు రోడ్లో షాన్ వేపించి మాకు ఇక్కడంతా అభివృద్ధి చేసి మాకు అందరికీ ఎస్సీ కాలనీ ఇక్కడ నేతాజీ నగర్లో మంచి ఘనకంగా మాకు మంచి పేరు తెచ్చి ఇదే వాళ్ళలోనే మేడంకి మేము ఒక గిఫ్ట్గా ఇస్తాం పంచాయతీ ఎలక్షన్లో అని కూడా మేము కోరి చెప్తున్నాం మేడంకి. ఇది ధన్యవాదాలు. అంటే కాదండి సరే, ఓకే. ఇప్పుడు వచ్చేసి ఇన్ని తరాలు మారిన 30 ఏళ్ళ నుంచి తెలుగు పట్ల పనిచేస్తున్నాము. ఈ నేతాజీ నగర్ ఎస్సీ కాలనీ సంబంధించి గతంలో రోడ్లు బాగాలేవు చేస్తున్నారు. దీని వాల్యూ ఎంత? దీని తర్వాత వచ్చేసి ఇన్ని సంవత్సరాల తర్వాత దీనికి నూతన శోభ తీసుకొచ్చారు. ఇటు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 వైపులు కూడా దగ్గర అంటే 15 లక్షల రోడ్లు ఇప్పుడు వేస్తుండేది. 300-400 మీటర్లు రోడ్లు సిసి రోడ్లు వేస్తుండేది. ఇక్కడ మన సిరిలో అమ్మయ్య, మన ఈత సోడమ్మ జాతరలో కూడా మనకి అమ్మయ్య మనకి పండుగకి వచ్చి ఇక్కడ ఉగాది పండుగకి, దసరాకి వచ్చి ఆనందం చేసుకొని పోయేవాళ్ళు. ఆ రాజకీయ నాయకులు కూడా పెద్దలు ఎవరు పట్టించుకోలేదు, ఊరు గ్రామ ప్రజలు కూడా పట్టించుకోలేదు. నేను నిలబడి బూత్ ఇన్ఛార్జ్గా నిలబడి మంత్రితో పిలుచుకొని పోయి తీసుకొని వచ్చి రోడ్లు వేపించి అంతా చేస్తున్నాము. ఈ ఏరియాకి ఇంతవరకు ఎవరు అభివృద్ధి చేసిన నాయకుడు అనేది వచ్చిండేదే లేదు. ఆ ప్రభుత్వం కూడా వచ్చిండలేదు. అంటే ఇక్కడ ఈ అభివృద్ధి చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఎందుకంటే గతం నుంచి చూసినామంటే నేతాజీ నగర్ కావచ్చు, ఎస్సీ కాలనీ కావచ్చు, ముఖ్యంగా దళితులు ఎక్కువగా అధికంగా దళితుల ఏరియా ఇది. దళితుల ఏరియా ఈ కాలనీలో ఎప్పుడు కూడా ఈ దళితులకి వచ్చి ఎప్పుడు కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా న్యాయం చేయలేదు. మన సౌతమ్మ గారు మంత్రి గారు ఆదాయంలో వచ్చి మాకందరికీ మంచి పనులు చేసి రోడ్లు, సీసీ రోడ్లు అయితే కాలువలు అయితే పోళ్ళు అయితే ఇవన్నీ చేసి మా అందరికీ బాగా ఆశీస్సులతో మొన్న కూడా వచ్చేసి మంత్రి వచ్చేసి చూసుకొని పోయేసేది. మళ్ళీ కూడా రోడ్డు ఓపెనింగ్ కూడా పిలిపిస్తాం మేడంని. పిలిపించి కూడా రిబ్బన్ కటింగ్ చేయించి మేడంకి మేము సన్మానం చేసి పంపిస్తామని కూడా మేడం ఆశీస్సులతో మేము. ఈ రోడ్డు ఎప్పుడు మొదలు పెట్టారు? ఎన్ని రోజుల్లో పూర్తి కాబోతుంది? ఈ రోడ్డు వారం అయింది మొదలుపెట్టి వేస్తున్నాం. మొన్నంతా వర్షం వచ్చా ఇంక 2-3 రోజుల్లో రెడీ అయిపోతుంది రోడ్డు. మా 10 దినాలు 15 దినాలు నీళ్లు పోస్తాయి రోడ్లకి. వచ్చే నెలలో రోడ్లు కూడా ఓపెనింగ్ చేస్తామని మంత్రి గారిని కూడా పిలిపించి చేస్తామని కోరుతున్నాం. డ్రైనేజ్ కూడా ఉంది, ఇంత లోతుగా ఉంది. డ్రైనేజ్ కూడా ఇంత క్వాలిటీ మనం చూస్తున్నాము. రోడ్డు కూడా మనం గమనిస్తున్నాము. ఎందుకంటే దాదాపుగా ఈ నీళ్లు కూడా నిలబడడానికి అడ్లు కూడా కట్టించాము. అడ్డులు కట్టించి నీళ్లు పోపించి చాలా క్వాలిటీ కూడా ఉంది. అంతా బాగా కంకర, ఇసుక, సిమెంటు అంతా బాగా ఎక్కువ వేసి బాగా వర్క్ బాగా చేపిస్తున్నాం ఇక్కడ ఈ నేతాజీ నగర్లో ఎస్సీ కాలనీలో. బాగా రోడ్లు, సీసీ రోడ్లు, కాలువలు అంతా బాగా వేసి బాగా చేపిస్తున్నాము. ఓకే. అయితే ఇక మా స్టార్ జే మనం తరఫున మంత్రి గారు సబితమ్మ గారికి స్థానిక నాయకులు కూడా మీకు ఎటువంటి సహాయ సహకారాలు అందించారు? మేడం గారు కూడా మాకు కూడా చెప్పారు, మేము రోడ్లు, సీసీ రోడ్లు, కాలువలన్నీ వేపిస్తాము, దగ్గరుండి చేపించుకోండి అని కూడా మంత్రి మేడం గారు కూడా చెప్పారు. అదేవిధంగా మేము కూడా వచ్చి మన పట్టణాధ్యక్షుడు సూరి, మన చంద్రాన్న వీళ్ళు కూడా వచ్చి నాకు తోటగా వచ్చి నిలబడి చేపించి వర్క్ చేపిస్తున్నారు. ఏదో ధన్యవాదాలు పెద్దవాళ్ళకి. కానీ మా కాలనీలో ఇంతవరకు అభివృద్ధి చేసిన నాయకులు అనేది ఇంతవరకు ఎవరు కూడా చేయలేదు.
ఏమే మంత్రి వారి ఆదేశంలో చేపిస్తున్నాను నేను. అయితే చూసారు కదండి, మనం గమనిస్తూనే ఉన్నాం. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి నేను తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాను. మంత్రి గారి దగ్గర సవితమ్మ గారు పనిచేసాను, వాళ్ళ నాన్నగారు పనిచేశాను, పైటాల రవి గారి దగ్గర పనిచేశాను. అయితే ఏ పార్టీ వచ్చినా ఏ నాయకులైనా వస్తున్నారు పోతున్నారు తప్ప ఇంతవరకు నేతాజీ నగర్ మరి ఎస్సీ కాలనీలో అభివృద్ధి జరగలేదు. కాకపోతే ఈ సమస్య ఉంది, మాకు రోడ్లు డ్రైనేజ్ కావాలని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వెంటనే ఖచ్చితంగా దగ్గర మీరు చేయిస్తా అని చెప్పి చెప్పడమే కాదు, ఆచరణలో కూడా పెట్టారు మంత్రి గారు. మనం కూడా చూసాము, ఇప్పుడు ఆ పై నుంచి లాస్ట్ వరకు చూసాము. అదేవిధంగా కాకుండా సోమందేపల్లి మండల కేంద్రం అంటేనే చౌడేశ్వరి మాత తోటవీ క్షత్రియ సంఘం ఆరాధ్య దైవం అమ్మగారి జాతర ప్రతి సంవత్సరం ఉగాది రోజున జ్యోతులు ఎంతో పవిత్రంగా జరుగుతాయి. గ్రామం మొత్తం అంతా జ్యోతుల్లో తీసుకొని జ్యోతుల నాట్యం చేసుకుంటూ జ్యోతి సంఘం సభ్యులు ఆనందం పోతూ వస్తూ ఇక్కడ వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత చివరిగా ముగిస్తారు. వచ్చిన తర్వాత చివరికి మనం చూస్తున్నాము చెట్టు వరకు వచ్చేది. అటు గతంలో ఎన్నో సంవత్సరాలను చూస్తున్నాము, ఆ చెట్టు వైపు ఎంతో గలీజ్గా ఉండేది, ఎంతో నానా అద్మానంగా ఉండేది. అయితే సజ్జరాయుడు గారు వచ్చి పిట్ట సజ్జరాయుడు గారు కాంట్రాక్ట్ తీసుకున్న తర్వాత అక్కడ కూడా ఈసారి జరగబోయే ఉగాది ఖచ్చితంగా అమ్మవారు ఎంతో పవిత్రమైంది. అమ్మవారి జ్యోతి ఇక్కడ పరవశంగా ఉంటుంది, ఆనందం ఎంతో బాగా ఆడతారు కాబట్టి ఆ చెట్టు చుట్టూనా కూడా 12 అడుగుల రోడ్డు మొత్తం వేయిస్తాను. ఖచ్చితంగా అమ్మవారి ఆశీస్సులు కావాలి. మంత్రి గారి ఆచరణ వరకే, మంత్రి గారి ఆశీస్సులతోనే మేము ఈ రోడ్డు వేయగలిగాం. ఇన్ని సంవత్సరాల తర్వాత మా ఎస్సీ కాలనీకి అభివృద్ధి జరిగింది, డ్రైనేజ్ వచ్చింది, సీసీ రోడ్లు వేసాము. కాబట్టి ఖచ్చితంగా మంత్రి గారికి ఈ బూత్ నుంచి ఎస్సీ కాలనీ నుంచి నిర్ణయించి మంచి గిఫ్ట్ ఇస్తాం రానున్న ఎలక్షన్లో, సర్పంచ్ ఎలక్షన్లో అని చెప్పేసి మాకు పిట్టా సజ్జరాయ తెలిపారు. ఇలాంటి అప్డేట్ కోసం చూస్తూనే ఉండి స్టార్ట్ చేయమని న్యూస్. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.